శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం భాగవతంలో శ్రీకృష్ణుని రాసలీల గురించి తెలుసుకుందాం. ఈ రాసలీలా ఘట్టం విన్నంత మాత్రం చేత మన పాపాలన్నింటినీ దహించగల శక్తి కలిగింది. ఇది రాసలీలను సామాన్యమైన స్థాయిలో విని మనస్సును పరిశుద్ధంగా ఉంచుకుని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దాని లోపల ఉండే అసలైన రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతి దివ్యమైన లీల. అంతకన్నా గొప్ప లీల సృష్టిలో ఉండదు అనే చెప్పచ్చు. కానీ రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగం అనుభవించుట అని అనుకుంటారు, కానీ దాని ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఈ రాసలీలకు తగ్గట్టుగా శరత్కాలం వచ్చింది. శరత్కాలంలో పౌర్ణిమ, మంచి వెన్నెలతో కూడిన రాత్రి. శరత్కాలంలో ఉన్న చంద్రుడికి ఒక పేరు ఉంది. ఆయనను పరిణిత చంద్రుడు అని పిలుస్తారు. ఆ కాలమందు వచ్చే వెన్నెల చాలా విశేషంగా ఉంటుంది. శరత్కాల పున్నమి నాటి రాత్రి కృష్ణ భగవానుడు యమునా నదీ సైకతం నందు ఒడ్డున నిలబడి ఆయన వేణునాదం చేశారు. ఆ వేణువు మీద ఒక గొప్ప మోహన గీతం ఒకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేక మంది గోపబాలురు ఉన్నారు, గోపకాంతలు ఉన్నారు. గోపబాలుర గురించి మాట్లాడరు, గోపకాంతల గురించే మాట్లాడతారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచిపెడుతున్నారు, మరి కొంతమంది పాలు పితుకుతున్నారు, ఇంకొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు, మరి కొంతమంది పాలను దింపుతున్నారు, వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో ఇంట్లో ఒక తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన ఈ వంశీరవము వినబడింది. వంశీరవం వినబడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగమును పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనమును చేసుకుని ఆ మైమరుపుచే పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. మరి కొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా, మరుదులు అడ్డుపడుతున్నా, కొడుకులు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని, ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీరందరినీ చూసి మీరందరూ సంసారాలు చేస్తున్నవారు కదా, మీకు భర్తలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మామలు, తల్లిదండ్రులు, మరుదులు అందరూ ఉన్నారు. ఇలా వేళకాని వేళలో పరపురుషుడి దగ్గరకు స్త్రీలు పరిగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంటి కలిసిపోవా? మామకు తెలిస్తే సంసారం పాడైపోదా? వివాహం విచ్ఛిన్నం అయిపోదా? భర్తకి తెలిస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉండదా? తల్లిదండ్రులకి తలవంపులు కాదా? తోడుకోడళ్ళు దెప్పిపోడవరా? కొడుకులు అవమానించరా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు. ఇది కృష్ణుడు వాళ్ళని అడిగారనే కాదు, ఎవరైనా చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వేళ దాటిన తర్వాత బయటికి వెళ్ళి వస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుమానంగా చూస్తూ ఉంటారు. అది ఏదో శంకరాభరణం సినిమాలో చెప్పినట్టుగా ఒక తండ్రి కూతురు ఒక రిక్షాలోనో ఒక ఆటోలోనో కలిసి పెడితేనే అనుమానించే రోజులు ఇవి. కాబట్టి ఇలాగా పరపురుషుడి దగ్గరితోటి కానీ వెళ్ళడం అన్నది పక్కన పెట్టండి, ఒక వేళ కాని వేళలో పరపురుషుడితోటి మాట్లాడితేనే చుట్టుపక్కల వాళ్ళు అనేక రకాలుగా అనుకుంటారు. వాళ్లే కాదు, ఇంట్లో భర్త అవనివ్వండి, కొడుకులు అవనివ్వండి, మామగారు అవనివ్వండి, అనేక రకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆడవారైనా మగవారైనా జాగ్రత్తలో ఉండి ఎటువంటి తలవంపులు రాకుండా ఇంట్లో వాళ్ళకి మసులుతూ ఉండాలి. ఇలా కృష్ణుడు అడిగేసరికి వాళ్ళు కన్నుల వెంట నీటిధారలు కారుస్తూ, కృష్ణ, మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నీ వలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా అని అడిగారు. ఈ విషయం వినేసరికి పరీక్షిత్తుకే చాలా ఆశ్చర్యం వేసింది. పరీక్షిత్ అంటే గుర్తుంది కదండి, ఈ భాగవతం అంతా కూడా అతను 7 రోజుల్లో చనిపోతాడు పాముకాటికి అనే ఒక శాపాన్ని ఇచ్చారు కదా, ఆయనకు చెబుతున్నారు. కాబట్టి పరీక్షిత్తుకే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనకి కొన్ని సందేహాలు కలిగాయి. చీకటి పడడం ఏమిటి, ఆయన వేణువు వాయించడం ఏమిటి, గోపికలందరూ పరిగెత్తుకు వెళ్ళిపోవడం ఏమిటి, మగవారు అడ్డుపడితే తోసేయడం ఏమిటి, నీ వలన మేము సుఖాలను పొందాలి అని కృష్ణుడితో అడగడం ఏమిటి, భగవానుడు ఈ పనులు చేయవచ్చునా, ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింప చేయవచ్చునా అని సుఖమహర్షిని అడిగాడు. ఇప్పుడు సుఖబ్రహ్మ, పరీక్షిత్తు, నీవు తొందరపడకు, రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి, దానిని నీవు తెలుసుకుంటావు అన్నారు. అంటే పరీక్షిత్తు మహారాజుకి అంత కంగారు వచ్చిందంటే మనలాంటి సామాన్య మానవులకి ఇంకెంత
సందేహం అంటే ఊహించకూడని సందేహాలు వస్తూ ఉంటాయో కనిపెట్టండి. కాబట్టి మనం కూడా ఈ సుఖబ్రహ్మ గారు చెప్పిన భాగవతంలో ఈ లీలను వింటూ అసలు కృష్ణుడు ఎందుకు అలా చేశాడు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకి ఉండదు. ఒక భర్త తన భార్యతో దెబ్బలాడుతున్నట్లయితే మనం వెళ్ళి, అయ్యా మీరు దేనికి దెబ్బలాడుతున్నారు, అలా దెబ్బలాడకూడదు, ఇలా దెబ్బలాడాలి అని భర్తకు నచ్చ చెప్పకూడదు. ఎందుకంటే అది భార్యాభర్తల సంబంధం అంతే. ఆయన జగత్ప్రభువు. జగత్ప్రభువు అయిన వాడు జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకు లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. కృష్ణ భగవానుడు శరత్కాలంలో పౌర్ణమి నాటి రాత్రి యమునా నది ఒడ్డున నిలబడి వేణువు ఊదుతున్నాడు. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యమునా నది ఒడ్డునే వేణువుని ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలం స్వరూపం. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఉన్నాము అని ఈ శరీరం చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతూ ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఈ లెక్కపటి కలిగిన వాడు ప్రపంచం నందు ఎవ్వరూ ఉండరు. అది ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే కాలస్వరూపమై ఉన్నాడు. ఉండి ఆయన ప్రాణాలను పడగొడుతున్నాడు, ప్రాణాలను సృష్టిస్తున్నాడు. యమున కాల ప్రవాహానికి గుర్తు. ఈ కాలం నందు జీవులు కొన్ని కోట్ల జన్మలలో ఎన్నో శరీరములతో వచ్చి వెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన తన నిర్హేతుకమైన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావన ఆయన యందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయన యందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నాడు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకోకుండా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అది భగవంతుడి సంకల్పం వల్ల జరిగింది అన్నమాట మనం అనుకుంటూ ఉంటాం, చూసారా? అలాగే ఇక్కడ ఈశ్వరుడు కూడా ఈ సంకల్పాన్ని చేసుకున్నాడు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? అలా సంకల్పించడాన్ని నిర్హేతుక కృప అని శాస్త్రం పేర్కొంది. దానికి హేతువు చెప్పడం కుదరదు. ఈశ్వరానుగ్రహం అయింది, ఆయనకు ఆ ఆలోచన కలిగింది. శరన్నవరాత్రుల్లో శరత్కాలమందు మాత్రమే ఆయన అలా వేణువును ఊదాడు. శరత్కాలంలో ఎందుకు ఊదాలి అంటే, శరత్కాలంలో ఆకాశంలో మబ్బులుండవు. ఆకాశం అంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము తమోగుణము బాగా తగ్గిపోయి సత్వగుణ ప్రకాశంతో ఉంటాయి. అటువంటి సత్వగుణ ప్రకాశంతో ఉన్న మనస్సులు ఏవి ఉన్నాయో, ఏవి నిరంతరము కృష్ణానుభావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదంను వినగలవు, విని పరిగెత్తగలవు. చూడండి, శబ్దం అందరికీ వినపడుతుంది. కొంతమందికి వినపడి కొంతమందికి వినపడకపోవడం అనేది ఉండదు. ఈ శబ్దం ఉత్తేజితం చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులందరినీ ఉత్తేజితులను చేస్తుంది తప్ప కేవలం స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడము, కేవలం పురుషులను మాత్రమే ఉత్తేజితులను చేయడము ఉండదు. మరి కృష్ణుని వేణుగానం కేవలం గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? వాళ్లకు ఉన్నది కేవలం కామోద్రేకమే అయితే వేణునాదం విన్న తర్వాత మాత్రమే కామోద్రేకంతో ఎందుకు పరిగెత్తాలి? వేరొక సందర్భాలలో పరిగెత్తవచ్చు కదా. కామోద్రేకంతో ఉన్నవాడు కామాతురాణం నభయం నలజ్జ అని చెప్పింది శాస్త్రం. కామాతురత కలిగిన వాడు అందున పరపురుష సంగమం కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురు వస్తే తోసి అవతల పారేసి మరిదిని మామగారిని కూడా తోసేసి కృష్ణుడు వేణువు ఊదుతున్నాడు, నేను పరిగెడతాను అని పరిగెడుతుందా? అది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేల మంది గోపకాంతలు పరిగెడుతున్నారు. మరి ఇంతమంది పరిగెడుతుంటే అడ్డడమే తప్ప వెంటబడిన గోపబాలురు పరిగెత్తారా? పరిగెత్తుతున్న వారిని అడ్డుకోరా? వెంటపడి వెళ్ళి వెనక్కి తీసుకురారా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమైందో తెలుసుకోవాలి కదండి. వేణునాదాన్ని వింటే గోపకాంతలు అనంగవర్ధనము అయింది అని చెప్పారు. అనంగవర్ధనము అనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రం వేశారు. కృష్ణుడు వేయలేదు, ఆయన వేశారు. ఎవరు? వ్యాస మహర్షి. అనంగుడు అంటే శరీరము లేనివాడు, మన్మధుడు శరీరం లేనివాడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకం కలిగింది. ఇది బాహ్యార్థం. మనం ఇలాగే తీసుకుంటే దానికి అర్థం అలాగే వస్తుంది. రాసలీలే అన్న శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే అనంగా అంటే శరీరము కానిది. శరీరము కానిది అంటే ఏంటి? ఆత్మ. అంటే ఇప్పుడు అనంగవర్ధనము అంటే ఆత్మవర్ధనము అయింది.
జీవి ఆత్మాభిముఖుడైనాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందింది. ఒకనాడు భగవాన్ రమణులు, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పటికి ఇంకా ఆయన తపస్సు చేయలేదు, ఆత్మదర్శనము చేయలేదు. వాళ్ళు పిల్లవానిగా ఉండగా ఒకరోజు వీధిలో వెళ్ళిపోతున్నారు. వారి బంధువైన శ్రీ రామనాథ అయ్యర్ అరుణాచల దర్శనం చేసుకుని వస్తున్నారు. రమణుల వారిని, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. ఇది మామూలుగా చాలా సామాన్యమైన ప్రశ్న. ఎవరైనా చూడండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి అని అడుగుతూ ఉంటాం కదండి. అలాగే రమణుల వారు కూడా ఆయన్ని అడిగారు. నేను అరుణాచలం నుండి వస్తున్నాను అని రామనాథ అయ్యర్ గారు బదులిచ్చారు. ఇదే వేణువు వినపడడం అంటే. వెంటనే పిల్లవాడైన రమణులు ఆగిపోయారు. అప్పటి వరకు రమణుల పేరు వెంకటరామన్. తిరిగి రమణులు ఆయనను అన్నారు. ఏమన్నారు అని ప్రశ్నించాడు. అరుణాచలం నుండి వస్తున్నాను అని ఆయన తిరిగి చెప్పాడు కొంచెం గట్టిగానే. చెప్పగానే రమణులు, నాకు ఈ పేరుతో ఏదో కొన్ని కోట్ల జన్మల అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ పేరు వినగానే నాకు రోమాంచితం అవుతోంది. నాకేదో తెలియని ఆనందం వస్తోంది. అరుణాచలం ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు రామనాథ అయ్య గారు, అరుణాచలం తెలియదా, తిరువణ్ణామలై అని చెప్పారు. అంతే. ఈ మాట రమణుల జీవితాన్ని వేరొక వైపుకి తీసుకువెళ్ళింది. ఇది ప్రేరణ. ఈయన ఒకరోజు ఇంట్లో ఒక్కరే కూర్చున్నారు. మరణ సదృశమైన అనుభవాన్ని పొందారు. ఈ శరీరం పడిపోతున్నదని నాకు తెలుస్తోంది కాబట్టి నేను అన్నది ఇది కాదు. లోపల ఉన్నది నేను. ఆ లోపల ఉన్న నేను శరీరం పడిపోవడం చూస్తోంది. శరీరం పడిపోయిన తర్వాత దానిని శ్మశానానికి తీసుకువెడతారు. అక్కడ దీనిని కాల్చేస్తారు. అప్పుడు నేను అనబడే ఈ శరీరం కాలిపోతుంది. కాబట్టి మనం చూస్తున్న నేను కాదు, లోపల ఉన్న నేను అనే భావన వారికి కలిగింది. ఇది వైరాగ్యం. ఆ తర్వాత ఇంక వారు వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి పరధ్యానంగా ఉండేవారు. ఇంట్లోని వారు, నీవెందుకు పరధ్యానంగా ఉంటున్నావు, ఎందుకు చదువుకోవడం లేదు అని అడుగుతూ ఉండేవారు. తర్వాత రమణులు అరుణాచలం వెళ్ళిపోయారు. ఇంకా జీవితకాలమందు వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. వారి ఆత్మ అరుణాచలంలో కలిసిపోయింది. అరుణాచలం నుండి వస్తున్నాను అని రామనాథ అయ్యర్ గారు అన్న మాట అందరికీ వినబడింది. కానీ ఆ మాట ఒక్క వెంకటరామన్ను మాత్రమే భగవాన్ రమణులుగా ఎందుకు మార్చింది? ఆయనను ఒక జగదాచార్యునిగా ఎందుకు నిలబెట్టింది అంటే, ఆయన యందు భగవంతుని అనుగ్రహం ప్రసరించింది. ఇది వేణునాదం వినడం అంటే. వేణునాదం వినబడేసరికి గోపికలలో అనంగవర్ధనం అయ్యింది అని తెలుసుకున్నాం కదండి. ఇదే వేణుగానం పురుషులకి వినబడితే వాళ్ళకి ఎటువంటి చలనము జరగలేదు. అంటే గోపికలందరూ ఆత్మోన్ముఖులై అయ్యారు. ఇలాగా వీళ్ళందరూ ఆత్మోన్ముఖులయ్యేసరికి గోపకాంతలకు మాత్రమే ఇది చెబుతున్నారు, ఇలా అయ్యారని. పురుషులకు ఎందుకు చెప్పలేదు? ప్రపంచం మనం అందరం కూడా బాహ్యంలో భార్య భర్త అంటాం, కానీ శాస్త్రమునందు మాత్రం భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు, ఆయనే పరమాత్మ. కాబట్టి ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు, మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త, జగద్భర్త, ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి. కాబట్టి ఇది చెప్పడానికని ఇక్కడ రమణ మహర్షుల వారి గురించి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ జగద్భర్త ఎవరండి? అతనే విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. మనం ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు, అటువంటి వాడిని పొందాలి. కాబట్టి ఇప్పుడు స్త్రీయా పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెబుతారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. ఆయన సత్యం, మారనివాడు. మారుతున్నది శరీరం. మారుతున్న శరీరం అందు మనం ఉండి మారని తత్వమైన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతోంది. అలా ఎవరికి ప్రచోదనం అయ్యిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదం వినబడింది. అంటే వాళ్ళకి అనంగవర్ధనం అయింది. కాబట్టి ఈరోజు పారాయణంలో ఇంతవరకు తెలుసుకున్నాం. రేపు ఈ పారాయణలో కృష్ణ పరమాత్మ ఈ వేణువు ఊదిన తర్వాత ఏం జరిగింది, ఏ రకంగా వాళ్ళని ఆయన మోక్షాన్ని ప్రసాదింపజేశారు అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుంటూ, ఇంకా కొన్ని రామకృష్ణ పరమహంస గురించి ఆయన చేసిన కొన్ని విషయాల గురించి, ఆయన గురించి కొన్ని విషయాలు, రమణ మహర్షుల వారి గురించి కొన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ రేపటి పారాయణాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.